హలో గైస్, నాకు ఒక డౌట్. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న చరిత్ర అంతా నిజమేనా? అంటే మనం 5000 సంవత్సరాల క్రితం సివిలైజేషన్ మొదలైందని టెక్స్ట్ బుక్లో వింటున్నాం. కానీ అసలు నిజం అది కాదు. కొన్ని మిస్టరీ, మీకు తెలియని నిజాలు బయటకు వచ్చాయి. ఒకసారి మీకు మీరే ఆలోచించండి. ఐసిస్ అంటే మంచుతో కప్పటి భూమి టైంలో కూడా మనం ఊహించని అడ్వాన్స్డ్ సివిలైజేషన్ నుండి ఉంటే, అవును, ఇవి కేవలం సినిమాల్లో వింటున్న కథలు కాదు. కొన్ని షాకింగ్ సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అసలు ఈ ఐసిస్ అంటే ఏంటి? ఫస్ట్ క్లారిటీగా చెప్తాను. ఐసేజ్ అంటే భూమి మొత్తం గడ్డగట్టే టైం. అంటే మన భాషలో చెప్పాలి అంటే పాత నాగరికత అన్నట్టు. 12,000 సంవత్సరాల క్రితం చివరి ఐసేజ్ అయింది. అయితే ఇప్పుడు చెప్పే విషయం వినండి. ఐసేజ్ టైంకి ముందు అడ్వాన్స్డ్ హ్యూమన్స్ ఉండిపోయి ఉంటే ఈ పాయింట్ మీద చాలా థీరీస్ గట్టిగా ఉన్నాయి. అసలు ఈ ఆధారాలు ఎక్కడ దొరికాయంటే 1-2 క్లూస్ కాదు, పక్కా సాక్ష్యాలు ఉన్నాయి. అయితే టర్కీలోని గొబెక్లీ టేప్ మనకు చరిత్రలో చెప్పే 6,000 సంవత్సరాల ముందు వాళ్ళు ఈ మాస్ స్ట్రక్చర్ని బిల్డ్ చేశారు. ఎవరు ఎలా అనేది ఎవరికి తెలియదు. చాలామంది చెప్పింది ఏంటంటే ప్రిమిటివ్ వాళ్ళే అంటారు. కానీ మీరు గమనించాలి, కరెక్ట్గా పిల్లర్స్ కట్టడం, స్ట్రక్చర్ ప్లాన్ చేయడం ఎలా సాధ్యమైంది? అలానే ఇంకొకటి, ఇండియాలో ద్వారకా అండర్ వాటర్ సిటీ. గుజరాత్ సముద్రంలో ద్వారకా నగరం దొరికింది. మనం ఎవరు ఊహించని ఎన్షియంట్ వాల్స్, స్ట్రీట్స్ ఉన్నాయి. మైథాలజికల్ ద్వారకా అదేనా అన్నది ఒక డౌట్. ఇంకొకటి, జపాన్లో యోనాగుని మొన్యుమెంట్. అక్కడ కూడా సముద్రంలో స్టైర్ కేస్ లాంటి స్ట్రక్చర్ దొరికింది. ప్రకృతి రూపమా లేక మనిషితో సాధ్యమైందా అనేది ఒక డౌట్. అలానే పెరు, ఈజిప్ట్లా చాలా చోట్ల రాళ్లపై లేజర్ కట్ల ఫినిషింగ్ కనిపిస్తుంది. మన టూల్స్ లేనప్పుడు వాళ్ళు ఎలా కట్ చేశారో తెలియడం లేదు. అయితే ఒకసారి ఇది వినండి. గ్రహం హ్యాంకాక్ చెప్పే ఇంట్రెస్టింగ్ థియరీ ఏంటంటే, ఒక అతను ఉన్నాడు, పేరు గ్రహం హ్యాంకాక్. వాళ్ళ కొడుకు పుట్టినప్పటి నుండి చరిత్ర చదివి ఊహించుకుని మాట చెప్పేశాడు. ఐసేజ్ ముందు ఉన్న సివిలైజేషన్ అన్నీ ప్రళయంతో ఉండిపోయాయి, కానీ వాళ్ళ నాలెడ్జీ మాత్రం కొత్తగా ఉండే జనాల్లో మిక్స్ అయిపోయింది అంటాడు. అట్లాంటిస్ కథలు విన్నారా? గ్రహం అంటున్నది బేసికలీ సేమ్ థింగ్. అయితే మైథాలజీస్లో చెప్పే దేవతలు, నాలెడ్జ్ ఇవ్వడానికి వచ్చే వాళ్ళు యాక్చువల్గా ఏన్షియంట్ సైంటిస్ట్ కావచ్చని అంటాడు. అయితే మరి మనం ఎందుకు వినట్లేదు? ఇప్పుడు డౌట్ వస్తుంది కదా, ఇదంతా నిజమైతే మన సైంటిస్టులు ఇంకా హిస్టరీ వాళ్ళు ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఖచ్చితమైన ఆధారాలు లేకపోవడం వలన. ఎస్టాబ్లిష్ థీరీస్ని మార్చడం అంత ఈజీ కాదు. ప్రూఫ్స్తో ఉన్న వాటిని పూర్తిగా ఖచ్చితంగా ఇంటర్ప్రిట్ చేయలేకపోతున్నారు. ఇంకా చెప్పాలి అంటే మన చరిత్రలో చాలా చాప్టర్లు మిస్ అయ్యాయనే అనిపిస్తుంది. ఐసేజ్ ముందు హ్యూమన్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండేది అనేది ఇంకా బిగ్ మిస్టరీ. కానీ నేను గట్టిగా చెప్పేది ఏంటంటే, ఎవరో లేక ఎప్పుడో మళ్ళీ ఈ నిజాలు బయటికి వస్తాయి. మీకు ఏమనిపిస్తుంది? అసలు ఇది నిజమేనా లేక ఇమాజినేషనా? కామెంట్స్లో మీ ఫీలింగ్స్ చెప్పండి. అయితే లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో కొత్త ఫ్యాక్ట్తో మీ ముందుకు వస్తాను.